ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల గోడ పత్రికలను ఏఐవైఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో మే 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగుతాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. జాతీయ మహాసభలకు దేశ నలుమూలల నుండి ఏఐవైఎఫ్ ప్రతినిధులతో పాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని, యువతను చైతన్యపరచడం, యువతలో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మే 15వ తేదీ తిరుపతి నందు జరగబోయే యువతీ యువకుల భారీ ప్రదర్శన కార్యక్రమంలో గుంటూరు జిల్లా నుండి వందల సంఖ్యలో యువకులు పాల్గొని భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ తన మాటల గాడితో యువకుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారని, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలైనా నెలకొల్పలేదని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలైనా ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్, నగర కార్యదర్శి బన్నీ, ఏఐవైఎఫ్ నాయకులు అరుణ్, కాసిం వలీ, రెహమాన్, సుబానీ, సద్దాం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు వచ్చే నెల మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతా ఉంది. ఈ యొక్క మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క జాతీయ మహాసభల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ మహాసభల ముఖ్య ఉద్దేశము, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఖాళీగా ఉన్నా ప్రతి సంవత్సరం నేను అధికారంలో రాగానే నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ, అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రానప్పుడు నారా లోకేష్ గారు యువగలం ప్రతి పాదయాత్రలో నేను అధికారంలో రాగానే ప్రతి జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పిన ఈ యొక్క నారా లోకేష్ గారు ఈనాడు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి ఇచ్చుకున్నారంటే ఈ యొక్క చంద్రబాబు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకైన ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి పదవి పొందారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ పదవి పొందారు తప్పించి నిరుద్యోగ యువతకి ఇప్పటిదాకా ఇటువంటి ఉద్యోగాలు కల్పించలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలి. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, నేటి 10 నెలలు పూర్తవుతా ఉన్నది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేము నిధులు లేవు, నిధులు ఏమన్నా అవకాశం ఉంటే వచ్చి నా చెవిలో చెప్పండి అని చెప్తా ఉన్నారు. మేమే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి సూచిస్తూ ఉన్నాము, మరికొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్నారు కాబట్టి ఆ చెవిలో ఏదో మీరే చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు చెవిలో చెప్పండి, నువ్వు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, విభజన హామీలు ఇవ్వకపోతే ఆయన నరేంద్ర మోడీ గారి చెవిలో నేను మీకు మద్దతు ఉపసంహరించుకుంటానని చెవిలో చెప్పండి చాలు, అన్ని నిధులు మనకి అయ్యే వస్తాయి. 90% అంటే ప్రత్యేక హోదా వస్తే, విభజన హామీలు వస్తే ఉత్తరాంధ్ర రాయాల్సిన ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. ప్రత్యేక హోదా వల్ల 90% మనం ట్యాక్స్ కట్టే పని ఉండదు. దాదాపు అన్ని రంగాల సంస్థలు కూడా మనం వాళ్ళని కలవకుండానే వచ్చి వాళ్ళే పరిశ్రమలను స్థాపించడానికి వీలు కలిగింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ చెవులు మేము మీకు చెప్పడం కాదు, మీరే నరేంద్ర మోడీ గారు చెవులే చెప్తే బాగుంటుంది. సంపద సృష్టి ఆ విధంగా చేయాలి తప్పించి మీరు అలా కాకుండా మా చెవులో చెప్పండి అని ప్రజల చెవులు పూలు పెట్టమాకండి. అదేవిధంగా మనం నేడు చూస్తూ ఉన్నాము, ఏదైతే రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ విశాఖ పరిశ్రమ ఉందో దాన్ని ప్రైవేటీకరణ కోసము ఏదో 11,000 కోట్లు ఇచ్చాము, 11,000 కోట్లు ఇచ్చాము, 1,100 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతికి అవసరమైన 60,000 టన్నులు ఏదైతే స్టీల్ కావాలో వచ్చే నెల 15 నుంచి 18 వరకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ తిరుపతిలో జరిగే జాతీయ మహాసభల్లో దాదాపు 27 రాష్ట్రాల పైచిలకు యువతులు వచ్చి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఈ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, గతంలో నరేంద్ర మోడీ గారి అధికారం రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి గురించి కానీ,
అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కానీ అనేక రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా రేపు 17 నుంచి 18వ తారీఖు జరిగే మహాసభల్లో చర్చించడం అనేది జరిగింది. ఆ చర్చల్లో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి యువకులు వస్తున్నారు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మొండి వైఖరిని వివరించారని ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా వచ్చే నెల 15 నుంచి 18 వరకు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ తిరుపతిలో జరిగే జాతీయ మహాసభల్లో దాదాపు 27 రాష్ట్రాల పైచిలకు యువకులు యువతులు వచ్చి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఈ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, గతంలో నరేంద్ర మోడీ గారు అధికారం రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి గురించి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ అనేక రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా రేపు 17 నుంచి 18వ తారీఖు జరిగే మహాసభల్లో చర్చించడం అనేది జరిగింది. ఆ చర్చల్లో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి యువకులు వస్తున్నారు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మొండి వైఖరిని వివరించాలని ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలని కూడా దాంట్లో చర్చించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మన రాష్ట్ర సంగతి చూసుకుంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు దాదాపు 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేక బహిరంగ సభల్లో మేము అధికారంలో రాగలే వాటితో పాటు కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతల మొత్తాన్ని కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అసలు చెప్పిన మాటని నీటి మీద బుడగలా వదిలేసి ఆయన చెప్పిన మాటని చేయకపోయితే కాకుండా ఇప్పుడు రేపు మెగా డిఎస్సి వస్తుంది, రిలీజ్ చేస్తామని ఫేస్బుక్లో వాటిల్లో అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ రూపంలో వాళ్ళ గ్రూపులో వదులుతూ ఉన్నారు.